ప్రేమిస్తున్నట్టు సరిపోదు, క్రియారూపం కూడా కనపడాలి. రైట్. కాబట్టి మేము 2011-12 ఆ ప్రాంతంలో పరిచయం అయ్యాడు. ఇద్దరం కలిసి ఒకే చోట బైబిల్ ట్రైనింగ్ అయ్యాము. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము దేవుడి విషయంలో కానీ మా స్నేహం విషయంలో కానీ ఎక్కడ అభ్యంతరకరంగా ఉండలేదు. దేవుడికి తను ఎంత నమ్మకంగా ఉంటాడంటే, చిన్న ఎగ్జాంపుల్ నేను ఒప్పుకోవాల్సింది ఏంటంటే, కొన్ని సందర్భాలలో నేనన్నా నైట్ ప్రేయర్ చేసుకోకుండా పడుకునేవాడిని ట్రైనింగ్ పీరియడ్ టైంలో. కానీ ఎప్పుడు లేచిన మీ పాస్టర్ గారు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. పొద్దాకులు ప్రార్థనలోనే ఉంటాడు. ఎక్కువ ప్రార్థన జీవితం, ఏకాంత ప్రార్థన బాగా ఇష్టపడతాడు. బాగా ఇష్టపడే వ్యక్తి. ఎప్పుడు చూసినా ప్రార్థనలో ఉంటాడు. ఈరోజు మధ్యాహ్నం కూడా నేను కొంచెం అలసిపోయినట్టు పడుకుంటే నా పక్కకు వచ్చి మీటింగ్లు మనలే అంటున్నాడు ఇందాకలా. అంటే ఒక భారం బాధ్యత కలిగిన వ్యక్తి అన్నమాట. దేవుని కోసం ఏదో ఒకటి, మేము ఈ భూలోకాన్ని విడిచిపెట్టే లోపల ఏదో ఒకటి చేయాలని తపన కలిగిన వ్యక్తి. యవ్వన ప్రాయంలో ఒక నిర్ణయం తీసుకుని అడుగులు అడిగేసుకుంటూ విశ్వాసాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చుకుంటూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టాడు. హల్లెలూయా. ఈ ప్రాంతంలోకి వచ్చే ముందు ఈ ప్రాంత ప్రజలు ఎవరు ఆయనకు తెలియదు. మీరే సాక్ష్యం. ఎవరైనా తెలుసమ్మా? ఆయన గారు మీకు ఏమైనా తెలుసా? ఆ సేవకుడు మీకు ఏమైనా తెలుసా? తెలియదు. ఆ సేవకుడికి మీరేమైనా తెలుసా? కానీ మీరు ఆ సేవకుడు మన యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. ఎవరిని ఎక్కడికి నడిపించాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి దేవుడికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. యోనాని నినివేకి పంపించిన దేవుడు, అద్భుతంగా వాడుకున్న దేవుడు ఈరోజు జానహాస్ గారు కూడా మన మధ్యకి నడిపించాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. చక్కని మందిరం ఏర్పాటు చేసే విషయంలో కానీ, ఈ మీటింగ్ల విషయంలో నెల రోజుల నుంచి ఒక్కడే, రాత్రి కూడా చెప్పాడు కదా, ఒక్కడే. మేమన్నా ఈరోజు రేపు నిన్న ఈ 3 రోజులు ఉంటాం, కానీ తర్వాత జీవితాంతం మీతో ఉండేది మాత్రం మీ సేవకుడే. హల్లెలూయా. రాత్రి ఒకళ్ళిద్దరు కొద్దిగా వాష్రూమ్కి ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికిప్పుడే లేపేశాడు. దేవునికి స్తోత్రం. అది గట్టేపు మీకు ఎవరికన్నా అర్జెంట్ అయితే, మీ క్షేమాన్ని కోరి, మీ ఆత్మీయతను కోరే మంచి సేవకునే దేవుడు మన ప్రాంతానికి నడిపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న మాట, ఒక మాట గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. లూకా సువార్తలో 19వ అధ్యాయంలో జకయ అనే ఒక ఆయన ఉన్నాడు. నాలాగే పొట్టిగా ఉంటాడు ఆయన కూడా కదా. కాబట్టి మేడి చెట్టు ఎక్కాల్సి వచ్చింది. ఒక 2 నిమిషాలు చదువుదామా? లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండును. ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడైన జకయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిని, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడా ఉండటం వలన చూడలేకపోయాను. చాలా అక్కడ వారికి దేవుని స్తోత్రం. ఈ మత్తయి, ఈ భక్తుడు లూకా వైద్యుడు రాస్తూ ఈ జకయ్య గురించి రాయకుండా ఉండలేకపోయాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా ప్రేరేపించాడు. వైద్యులకే పరమ వైద్యుడు మన యేసయ్య. ఈ మాట బైబిల్లో ఉంది, విన్నారా మీరు? వైద్యులకే ఈ మాట రాసిన ఆయన కూడా వైద్యుడే. ఆయనే ఈ లూకా గారు. 2 పుస్తకాలు రాశారు. ఈ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అవినీతి పరుడు మారటం, లంచగొండి మారటం. ఇక్కడ యేసుక్రీస్తు అంట యెరికో పట్టణంలో ప్రవేశిస్తుంటే సుంకపు గుప్తదారుడైన ధనవంతుడైన జకయ్య. రైట్. ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్తారా? ఎల్లరు. భలేగా అంటున్నారు. చుచ్చు కాదు, మీకు మాటలు వచ్చుగా, ఏదో జాలు పడ్డట్టు నా మీద పోనీలే వచ్చే నుంచి వచ్చాడు అయ్యగారు చుచ్చు అంటే వెళ్ళిపోతాడు కాదు. మీకు మాటలు వచ్చుగా. హల్లెలూయా. కాబట్టి మీరు మాట్లాడాలి. రిప్లై ఉంటేనే సప్లై అవుతుంది. మీరు భోజనం కూర్చున్నప్పుడు సాంబార్ కావాలని అడిగారు, బాగానే ఉంది, నేను తీసుకొచ్చా. ఇక నేను ఎంత పోస్తున్నా మీరు మాట్లాడకపోతే ఒకటి మీరు అనిపించోలే ఉండాలి, లేదంటే
ఇంత దూరం నుంచి వచ్చి నేనన్నా రిప్లై ఉంటేనే సప్లై అవుతుంది, రైట్? కాబట్టి ఇక్కడ ధనవంతుడైన జకయ అని రాయబడి ఉంది. ధనవంతుడు పరలోకానికి వెళ్ళరా అంటే వెళ్ళరు అన్నారు. మరి నా ప్రశ్న, అబ్రహాం ధనవంతుడేగా? ఏమండి, నేను చెప్పింది కరెక్టా కాదా? వెనక సేవకులందరూ బైబిల్ మామూలుగా చదవాలా, వాళ్ళకి తెలుసు నేను చెప్పేది అబద్ధం కాదు. అబ్రహాం ధనవంతుడేగా, మరి యోబు ధనవంతుడేగా. ఏమండి, మరి ఏమంటాం దాన్ని? దావీదు ధనవంతుడేగా, మరి ధనవంతుడు పరలోకానికి వెళ్తాడంటే వెళ్ళరు అంటున్నారు మీరు. మరి దీన్ని అందాం. నేను చెప్పేది ఏంటంటే, డబ్బు మీద మనిషి ఉండక్కర్లేదు. వారిని దేవుడు దీవించే కొలది, దావీదైనా, యోబు గారైనా, అబ్రహాం గారైనా, దేవుడు వారిని దీవించే కొలది వారు దేవునికి దగ్గరగా ఉన్నారే తప్ప ఆదివారం 500 ఇస్తున్నారని కరువు పనికి పోయే బ్యాచ్ కాదు అది. అర్థమవుతుందా? ఈరోజు 500 రావచ్చు, తెల్లారి 2000 కూడా వదలవచ్చు, చెప్పలేం. ఎంత దేవుడు దీవిస్తే అంత దగ్గరగా జీవించారు వాళ్ళు. దీవించే కొలది దేవునికి అనుకూలంగా ఉన్నారే తప్ప దేవునికి దూరం ఏమీ అవ్వలేదు వాళ్ళు. కాబట్టే వారికి ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం. ఇంకొక మాట చెప్పానా, మనల్ని ధనవంతులుగా చేయటానికి దేవుడు దరిద్రుడయ్యాడంట. మనల్ని ధనవంతులు చేయటానికి తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి మనల్ని దీవించాలి, మనల్ని ఆశీర్వదించాలనే దేవుడు ఆశపడి. ఈరోజు డబ్బు మీద ఉన్నంత మనస్సు దేవుడి మీద లేకుండా పోయింది. ఈరోజు డోక్రాలో ఒకవేళ 2 లక్షలు మీకు వచ్చినాయి అనుకోవటానికి ఏమైంది? 2 లక్షలు వచ్చినాయి, బీరువాలో పెట్టి పొద్దున్నే పనికి వెళ్ళారు, తెల్లవారుజామున 5ంటికి వెళ్ళి 1 గంటకు వస్తున్నారు అనుకోండి. మీ మనసు అంతా ఎక్కడుండిద్ది ఒకసారి చెప్పండి. పిల్లలు అన్నం తిన్నారా లేదా, మా ఆయన అన్నం తిన్నాడా లేదా, ఇంట్లో ఎట్లుందో అనుకుంటారా? మీరు సడన్గా రాంగలోని ముందు కాలు కూడా కరుక్కోరు. మీరు ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? అమ్మా, బీరువా దగ్గరికి. మనసు అక్కడే ఉంది, మన తులసి మొక్క చుట్టూ తిరిగినట్టు డబ్బు మీదే ఉంది. మీ డబ్బు ఎక్కడుంటే మీ మనసు అక్కడ ఉంటుందని భక్తుడు చెబుతున్నాడు. మన మనసు దేవుడి మీద ఉండాలి. ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతము గల వారిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయనకు ఒంట్లో బాగా ఒక హాస్పిటల్కి వెళ్తే, అయ్యా నా గుండె ఏందో తేడా కొట్టుకుంటుంది, ఒకసారి చూడండి అయ్యా అంటే డాక్టర్ స్టెతస్కోప్ తీసి చెక్ చేశాడంట. ఈ గుండె డబ్బు 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 అనే కొట్టుకుంటుందంట. ఏం కొట్టుకుంటుంది? ఎవరికైనా డబ్బు అని కొట్టుకుంటుంది, వీడికి మాత్రం డబ్బే, ధనమే సర్వస్వం, డబ్బే దేవుడు, ఇంక వీరికి ఏరే దేవుడు లేడు. నా చిన్నప్పుడు ఒక పాట ఉండే, ధనము సంపాదించేవారు ఈ ధరణి యందు నిలువబోరు, వారు పాము నోట కప్పవలె సాగిపోదురు సమాధికి. అర్థమవుతుందా? వారు పాము నోట కప్పవాలే. మరి అట్టని చెప్పి డబ్బేమో అవసరం కాదంటే అవసరమే. డబ్బు మన వెనకబడాలి కానీ డబ్బు వెనక మనం పడకూడదు. డబ్బు మనం వాడుకోవాలి కానీ డబ్బు మనల్ని వాడుకోకూడదు. డబ్బు అవసరమైతే గబ్బు పనులు కూడా చేపిస్తుంది. డబ్బు ఎంతకైనా అవసరమైతే కొంతమంది చూడండి ఆదివారం మందిరానికి కూడా ఎగ్గొడతారు. ఏంటంటే ఈరోజు 500 వస్తున్నాయని, 600 వస్తాయని, 1000 వస్తాయని మందిరాన్ని కూడా పక్కన పెట్టేసి డబ్బుల కోసం పరిగెత్తే వాళ్ళు కూడా లేకపోలేదు. డబ్బు శాశ్వతము కాదు, పక్షిరాజు రెక్కల వాళ్ళు ఎగిరిపోతాయి. దేవుడు శాశ్వతము. దేవుణ్ణి నమ్మండి, నమ్మదగిన వాడు దేవుడు. కాబట్టి డబ్బుని నమ్మొద్దు. నెంబర్ 2 వచ్చేసి జకయ. జకయ అనే పేరుకి అర్థం పవిత్రుడు. పేరు దగ్గర జీవితం లేనే లేదు. ఈరోజు పౌలని పెట్టుకుంటున్నారు కొంతమంది, అబ్రహాం పెట్టుకుంటారు, ఇస్సాక్ అని పెట్టుకుంటారు, హన్నాని పెట్టుకుంటారు. కానీ హన్నా వలె కృప కలిగి ఉండరు, అబ్రహాం వలె విశ్వాసాన్ని కాపాడుకోరు. ఏసు పాదం అని పెట్టుకుంటారు, ఈ పాదం తీసిపోయి బార్ షాపుల్లో పెట్టుకుంటారు. ఏమండి, ఏ పేరు అయితేనే ఏసు పాదం, కానీ ఎక్కడున్నాడు ఈ పాదం? ఎక్కడుంది? పేరు దాకా జీవితం లేదు. అందుకని యోహాను ప్రకటన రాస్తారు, మీరు పేరుకు మాత్రమే జీవించుచున్నానన్న పేరు ఉన్నది, కానీ మనం ఎలా ఉన్నాం? మృతులమే.
కాబట్టి పేరుకు తగ్గ జీవితం మనం కలిగి ఉండాలి. మనం ఏ పేరు పెట్టుకున్నామో ఆ పేరుకు తగ్గట్టుగా బ్రతకాలి. జక్కయ్య అని పేరు పెట్టాడు వాళ్ళ నాన్న. ఇక మంచిగా బ్రతుకుతాడు, పరిశుద్ధంగా బ్రతుకుతాడు అని చెప్పేసి, మంచి లేదు, పరిశుద్ధత లేదు, అవినీతిగా జీవిస్తున్నాడు. పేరైతే గొప్పే, పేరు గొప్ప అమ్మా, ఊరు దెబ్బ అన్నట్టుంది జక్కయ్య గారి పరిస్థితి. కాబట్టి తర్వాత లైను, ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరును కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడా ఉండటం వలన చూడలేకపోయాను. రైట్, ఇక నా వైపు చూడండి అమ్మా. నన్ను చూస్తే జక్కయ్యని చూసినట్టే, కొద్ది గొప్ప. అర్థమవుతుందా? పక్కనే ఫుల్ పిట్ కూడా పెట్టాడు, మీరు కొలత వేసుకోవచ్చు. రైట్, జక్కయ్య పొట్టోడే కానీ గట్టి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎరుకో పట్టణంలో జనులందరూ ఒక పక్కకు పోయేసరికి జక్కయ్యకు ఒక ఇటు తిరగండి, మెన్నారం పట్టిద్ది, ఇటు చూడండి అమ్మా, ఇటే చూడండి. అంటే వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, కానీ వాళ్ళ పని వాళ్ళదే, మన పని మంది. ఎవరు వచ్చారో రాలేదో నువ్వు హాజరు వేసుకునే అవసరంలా అమ్మా. రైట్, హల్లెలూయా. అదే మా ఆంధ్రాలో అయితే అమ్మఒడి ఎత్తారు, ఎవరు వచ్చారో రాలేదు చూసి. మీరు ఇచ్చోళ్ళు కాదుగా, మీరు చూడని అవసరంలా, దేవుడు హాజరు వేసుకుంటాడు. రైట్, జనులందరూ ఒక పక్క పోయేసరికి జక్కయ్యకు ఒక ఆలోచన కలిగింది. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? ఒక ఆలోచన ఉంది. జక్కయ్యకు ఒక ఆలోచన పుట్టింది. ఏంటి ప్రజలందరూ అక్కడున్నారు, ఏమైంది? ఏమైనా గొడవ అవుతుందా? ఎవరన్నా కొట్టుకున్నారా? ఎవరికన్నా బాగోలేదా? ఎవరన్నా చనిపోయారా? అసలు ఏం జరిగింది? అక్కడ రాయబడలేదు, కానీ బహుశా నేను అనుకుంటున్నా జక్కయ్యకి ఎవరో చెప్పుంటారు అని అనుకుంటున్నా, చెప్పుండొచ్చు కూడా అని అనుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు దాకా మామూలుగా ఉన్నటువంటి జక్కయ్య ఆ జనాలందరూ చూసేసరికి ఒక ఆలోచన వచ్చి పక్కన అడుగుంటాడు, ఎవరయ్యా, ఏంది, ఎవరన్నా వచ్చారా? సీఎం పిఎం ఎవరన్నా వచ్చారా? ఎమ్మెల్యే గారు వచ్చారా? ఏంది కథ? ఎవరు వస్తుర్రు, ఎవరు పోతుర్రు, ఏమవుతుంది ఇక్కడ అని అనుకుంటాడు. అక్కడే ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి చెప్పుంటాడు, మనం ఎదురు చూస్తున్న రారాజు యేసయ్య వచ్చాడని. గట్టిగా చప్పలు కొడదామా? మనం ఎదురు చూస్తున్న కన్య మరియకు పుట్టబోతున్నటువంటి దేవాతి దేవుడు యేసుక్రీస్తు వచ్చాడు అని చెప్పుంటాడు. చనిపోయిన వారిని సైతము లేపగలిగిన శక్తి కలిగిన దేవుడు వచ్చాడు అని చెప్పుంటాడు. సర్వలోక పాప పరిహారార్థం రక్తపోసి నమస్యం తదరక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగంగా ప్రభువే యేసుక్రీస్తు మన ప్రాంతానికి వచ్చాడని చెప్పి ఉంటాడు. ఎవరైతే ఆయన నమ్ముతారో, విశ్వసిస్తారో, నమ్మి బాప్తిని తీసుకుంటారో వాళ్ళందరికీ పరలోకాన్ని ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు అని చెప్పుంటాడు. కాబట్టి జక్కయ్యలో ఒక ఆశ కలిగిందని నేను అనుకుంటున్నా. లేకపోతే ఎందుకు తన పని తను చేసుకుంటూ పోతాడుగా. కింద లైన్ చూడండి ఒకసారి, 3వ వచనం. యేసు ఎవరో, యేసు ఎవరో. గత రాత్రి లింగాల ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ రవి గారు కూడా చెప్పారు, హూ ఈజ్ జీసస్, ఎవరు యేసు. ఇది 200 దేశాల్లో పోరాడుతున్నటువంటి అల్లాడుతున్న ఈ ఒక ప్రశ్న అన్నమాట. వేధిస్తుంది, ఎవరు యేసు. ఈయన నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయంట, ఈయన నమ్ముకుంటే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయంట, ఈయన నమ్ముకుంటే చనిపోయిన వారు సైతము లేస్తారంట, ఎయిడ్స్లు బాగుపడుతున్నాయంట, రోగాలు బాగుపడుతున్నాయి, క్యాన్సర్లు బాగుపడుతున్నాయి. ఎవరు యేసు? పరిశుద్ధుడంట, నీతిమంతుడంట, మచ్చలేనివాడంట, నిందారహితుడంట, చనిపోయి తిరిగి లేచిన వాడంట. ఎవరు యేసు? ఆయనకు మనకు సంబంధం ఏంటి అసలు? యేసు ప్రభు ఎవరు? జక్కయ్యకి ఆలోచన కలిగింది. ఈ భూమిని ఆకాశాన్ని కలగజేసిన వాడు, నిన్ను నన్ను నిర్మించిన వాడు, నీ కోసం నా కోసం 2 కేజీలు బరువైన సిలువను మోసిన యేసు ప్రభు, ఆయన మనందరి కొరకు, మనందరినీ ఆయన రూపంలో, ఆయన పోలికలో చేసుకున్నవాడు యేసుక్రీస్తు. ఈరోజు కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, ప్రాంతీయతత్వాన్ని బట్టో మనం వేరుగా ఉన్నాం, కానీ మనం అందరం ఒక తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే. హల్లెలూయా. నిజం తెలుసుకున్న వాళ్ళం ఇక్కడ ఉన్నాము. ఎవరు యేసు ప్రభు? అందరి ప్రశ్న ఇదే.
పరలోకాన్ని నిర్మించినవాడు, ఆది దేవుడు, అందరి దేవుడు, అందరికీ కావాల్సిన వాడు, ప్రాణంగా ప్రేమించేవాడు, అవసరమైతే తన ప్రాణాన్ని కూడా చేయగలిగిన దేవుడు. ఇదే ఆలోచన జక్కేలో కలిగింది. ఎవరు యేసు అని చూడగోరిని కానీ ఏమైందంట అమ్మా చెప్పండి, ఏమైంది? చూడాలని జక్కేకి ఏం కలిగింది? ఆశ కలిగింది. చెప్పండి ఒకసారి, జక్కేకి ఏం కలిగింది? ఆశ కలిగింది. జక్కేలో ఒక ఆశ కలిగింది. జక్కేకి ఏమైనా ఆశ కలిగిందంటే యేసయ్యని నేను చూడాలి. జనులు ఉన్నారు కదా, ప్రజలు ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా చూడగలను? నేనేం పొట్టోని, మరి యేసయ్యని ఎలా చూడాలి? జనులు అందరూ ఉన్నారు, ఇది సాధ్యమేనా? ఇది సాధ్యం పడుతుందా? నాకు డబ్బు ఉంది కాబట్టి, పలుకుబడి ఉంది కాబట్టి ఒకరోజు యేసు ప్రభుని మా ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని ఒక సెల్ఫీ దిగితే పోలా? జక్కే ఏదేమైనా నా యేసయ్యని ఈరోజు చూడాల్సిందే. ఒక ఆశ. యేసు ప్రభుని చూడకుండా ఈరోజు నేను వెళ్ళను. దేవుని మందిరానికి వస్తున్నా ఓ విశ్వాసి, నీతోనే దేవుడు అంటున్నాడు, నేను దేవుడు స్వరము వినకుండా నేను మందిరంలో నుంచి పోను అని అనగలుగుతున్నామా? దేవుడు మాట్లాడకుండా నేను ఇక్కడి నుంచి కదలను అని అనగలుగుతున్నామా? ఒక ఆశ ఉంది జక్కేలో, యేసయ్యని చూడాలని. నీకేం ఆశ ఉంది అమ్మా? చనిపోయే లోపల కనీసం ఒక నాంతాడన్నా చేయించుకుంటే అదొక ఆశ మిగిలిపోయింది. అయ్యగారు మా ఇక ప్రార్థన చేయరాదు. దేనికోసం? తాడు కోసం. దేవుని స్తోత్రం. కనీసం 3 ఏళ్ళు పెట్టి పట్టు చీర కొనుక్కోవాలని ఒక ఆశ ఉందయ్యా. ఇల్లు కట్టుకోవాలని ఆశ, పెళ్లి చేసుకోవాలని ఆశ, పెళ్ళైన వాళ్ళకి పిల్లలు కలాలని ఆశ. ఏమండి? ఒకడే హీరోలాగా ఉండాలని ఆశపడతాడు, సగం సగం గొడ్లు వేసుకొని చినిగిపోయినాయి. ఎవరు ఆశలు వాళ్ళకు ఉన్నాయి. కానీ జక్కయ్య ఆశ అది కాదు. యేసయ్యనే 42వ కీర్తనలో మాట ఉంటుంది, కోరాహు కుమారులు రాస్తాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము. అది తండ్రి సరిగా లేకపోయిన కుమారులు చూసినట్టు పెరిగారు. ఆశ, దేవుని మీద ఆశ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఉందా? పరిశుద్ధంగా జీవించాలన్న ఆశ, దేవుడి కోసం బ్రతకాలన్న ఆశ, ఉన్న కొద్ది కాలమైన యథార్థంగా బ్రతకాలి, ప్రభువు సాక్షిగా బ్రతకాలని ఆశ మనకుంటే ఆ ఆశను దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ఆశ పడిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరచునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరో దిక్కులు చూడొద్దు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని నువ్వు మాట్లాడావు ప్రభువా. యేసయ్యా నీ కొరకు బ్రతకాలన్న ఆశ మాలో ఉంది ప్రభువా. నీ కొరకు జీవించాలి, కొన్ని ఆత్మలు సంపాదించాలి అనే ఆశ మాకుంది. బ్రతుకున్నంతకాలం సాక్ష్యాన్ని కాపాడుకోవాలని ఆశ మాకుంది ప్రభువా. నిన్ను విడవక అయా రేం పగలు నిన్ను హత్తుకొని ఉండే కృపను మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయా మా మధ్యకి మీరు నడిపించినటువంటి దైవజనులను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా వాతావరణాన్ని మీరు స్వాధీనపరుచుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు యేసయ్యా. నీకే మహిమ చెల్లిస్తూ మిగిలిన సమయం మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. చాలా చక్కటి ఒక మాటలు అందించిన దైవజనులను బట్టి గట్టిగా చప్పట కొడుతూ దేవుడు మహిమపరుచుదాం. మన మధ్యలోకి దైవజనులు రావటము, దైవజనులు సైమన్ గారు మన మధ్యలోకి రావటం ఎంతో మనకు సంతోషంగా గట్టిగా చప్పట కొడుతూ ప్రభువుని మహిమపరుచుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతో బిజీ ఉన్నప్పటికి కూడా దైవజనులు ఎంతో పెద్దవారైనప్పటికి కూడా, ఎంతో భారభరితమైన సేవ ఉన్నప్పటికి కూడా ఈ దీనదాసుడు అడిగిన వెంటనే కాదనక
చిరునవ్వుతో రానా ఇంటికి ఆయనని పిలిచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో పెద్ద ఒక 50-60 సంవత్సరాలున్న పెద్దవారిని గౌరవించినట్లుగా దైవజనులు ఆయన మనసును చూస్తే కళ్ళ నీళ్ళు వచ్చాయండి. నన్ను చూసి చిరునవ్వుతో రానా అనడం, పైకి వెళ్ళి మాట్లాడిన తర్వాత కిందకు వచ్చి ఒక కుర్చీ వేసి కూర్చో అన్నాడు. ఏమన్నారు తెలుసా పాస్టర్ గారు, నా స్థాయి ఎక్కడ, ఆయన స్థాయి ఎక్కడ? కానీ ఆయన పెద్ద వయసు, ఒక పెద్ద సేవకుడిని అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా చిన్నవాడిని నేను వెళ్తే ఎదురు కుర్చేసి కూర్చోబెట్టి మాట్లాడారండి. అటువంటి మంచి దైవజనుల్ని నేను కలవటం, అటువంటి దైవజనులు ఈరోజు మన మధ్యలోకి రావటము నాకు ఎంతో సంతోషం, మనందరికి కూడా ఎంతో సంతోషం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపరచుదాం. ఇటువంటి దైవజనులు ఈ తరాల్లో చాలా అవసరము. కాబట్టి మన మధ్యలోకి దైవజనులు వస్తుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపరచుదాం. స్టేజ్ పైకి వస్తుండగా సైకులందరూ కూడా ఇక వాక్య భాగంలోకి వెళ్దాం. దైవజనులు ఎంతో ప్రయాసపడి దూర ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి మన ఆత్మీయ ఎదుగుదల కొరకు, మన ఆత్మీయ జీవితాలని మరింతగా ప్రభువుకు దగ్గరికి చేర్చాలని దూర ప్రాంతంలో నుంచి వచ్చిన దైవజనులకి సమయాన్ని ఇవ్వటం మనకి క్షేమం కనుక దైవజనులు వాక్య పరిచర్యలకు వెళ్తుండగా మన మధ్యలో ఉన్న కొండాపూర్లో పరిచర్య చేస్తున్న దైవజనులు లాజర్ గారు ప్రార్థన చేస్తారు. తదుపరి దైవజనులు వాక్య పరిచర్యలకు వెళ్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రేమ స్వరూపమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కొకరేని ప్రాంతంలో జానోస్ పాస్టర్ గారిని మీరు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యను బట్టి నీకు వందనాలు. ఈ రీతిగా 3 రోజులు ఈ సభలు జరిగించడానికి మీరు కృపనిచ్చి ఈ 2వ రాత్రి అయ్యా మా మధ్యలోనికి అభిషక్తులు గనులైన దైవజనులు సైమనయ్య గారిని మీరు తీసుకొచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. హోసన్న జేమే మినిస్ట్రీస్ వ్యవస్థాపకులుగా ఉంటూ ఖమ్మం పట్టణానికి, మా యొక్క ఖమ్మం ప్రాంతానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్న దైవజనులు, గనులైన దైవజనులు ప్రభా, ఈ రాత్రి మా మధ్యలోనికి మీరు క్షేమంగా తోడుకొని వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ పక్షముగా మీ సేవకులు నడపబోతూ ఉండగా కొలతలేని మీ ఆత్మచేత నింపండి, మీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి మీ సేవకుల నోట మీ వాక్కులు ఉంచండి నాయన. నీవు పలికితే ఈ రాత్రి నీ ప్రజలకు మేలు, నీ మాట జీవము కలిగింది నాయన. ఆ రోజున తుతేర పట్టణస్థురాలైన రూదియ హృదయం తెరవబడి ఆమె నీ మాటలు యందు లక్ష్యం ఉంచినట్లుగా ఈ రాత్రిని సేవకులు మాట్లాడుచుండగా అనేకల హృదయాలు తెరవబడును గాక. సమీపాన దూరాన ఉండి ఎంతమంది నీ మాటలు ఆలకిస్తున్నారు, ఈ శబ్దయంత్రము ద్వారా ఎంతమంది నీ మాటలు వింటున్నారు, అటు వారందరి హృదయాలు నీ వాక్యము కొరకు తెరవబడును గాక. మీ కార్యాలు జరిగించండి నాయన. అమ్మాయి మార్గములో వారు వెళుతూ ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడుచు ఉండగా మన హృదయములు ఎలా మండలేదని వారి కన్నులు తెరబడి వారి హృదయాలు మండినట్లుగా ఈ రాత్రి అనేకల ఆత్మనేత్రాలు తెరబడి వారి హృదయాల్లో ఒక మంట కలిగేటట్లుగా మీ కార్యాన్ని జరిగించండి. మీ సేవకుల్ని అయ్యా మీ ప్రత్యేకమైన వాక్కులతో నింపి మీ సేవకుల నోట మీ మాట ఉంచి ఈ రాత్రిని నాయన ప్రభా ప్రయాసపడి ఏర్పాటు చేసిన ఈ సభలో అనేక ఆత్మలు నీ వాక్యము ద్వారా దర్శించబడి రక్షించబడటానికి, ఆత్మీయ బిడ్డలు నాయన ఇక్కడ చేరిన వారందరూ కూడా పురుకొల్పడటానికి, ప్రోత్సహించబడటానికి కృప చూపి కావలసిన వర్తమానాన్ని అనుగ్రహించి మీ సేవకులను అభిషేకించి వాడుకొని దాని నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.